జగన్ రెడ్డి ఇవాళ నడెండలా కూర్చోబెట్టినావు. నువ్వు చేపట్టి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మేము అరగుండు కొట్టుకున్నాం, అరమిసం తీసుకున్నాం. ఇంకెన్ని రోజులు లేదు తాత, నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, ఇక నీకు మొత్తానికే గుండు కొట్టి ఇంటికి పంపిస్తావు. వెనక సీట్ నిమ్మలంగా ఫ్యాన్ కింద కూర్చుందావు నువ్వు, ఇరిగిపోయిన ఫ్యాన్ వేసుకొని అని చెప్పి ఇక మున్సిపల్ కార్మిక అన్నలు అయితే గట్టిగా అడుగుతున్నారు అనుకో రాజురి. అయినా మరి ఉలుకులేదు పలుకులేదు. జగన్ రెడ్డి ఏ బంగ్లాలో ఉన్నాడో ఏమో తెలియదు, కానీ ఇంకో రోజు చెల్లె పోరుకు వచ్చేటట్టు ఉన్నది కదా. ఇక ఆ భయంలో ఉండా ఈ భయంలో ఉండా తెలియదు, కానీ అరగుండు కొట్టుకొని మన కార్యకర్తలంతా వాళ్ళు కార్మిక అన్నలంతా నిరసన చేస్తున్నా కూడా ఈయనైతే తింటలేడు చూడురు. మరి ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతంగా సాగుతున్నది. అనంతపురంలో సిఐటియు ఆధ్వర్యంలో వినూత నిరసన చేపట్టిండ్రు కార్మికులు. దీక్షా శిబిరం కాడ అరగుండు మీసంతోని ఆందోళన చేసిండ్రులా. ఇక ఇప్పుడు మేము అరగుండి కొట్టించుకున్నాం గాని మరో 2 నెలలల్లా జగన్ సర్కారుకు గుండి కొట్టిస్తామని హెచ్చరించిండ్రులా. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు కార్మికులు. మీద గింత వివక్ష ఇప్పుడు సరిగాదిది. సర్కారు సమ్మెను నీరుగార్చేందుకు లక్షలు ఖర్చు పెడుతున్నది గాని మా సమస్య పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తాము అని వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇక చూడండి మీరే. కార్మికులు మేము దళితులమని అణగారిన వర్గాలమని చెప్పి ఇప్పుడు వరకు కూడా ప్రకటించలేని పరిస్థితి. అందుకు దశల వారీగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. అదే విధంగా జరగబోయే కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఇప్పటికైనా చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము ప్రభుత్వం మీద మేము దళితులమని ఎన్నిసార్లు మమ్మల్ని దగా చేస్తున్నారంటే మొన్నటి రోజున రాజమల్లం సురేష్ గారు చర్చల్లో భాగంగా పిలిచి కూడా చర్చలు సఫలం కాకోకుండా మళ్ళీ వెనక్కి తిరిగి పంపించడం మాకు తీవ్రంగా ఆందోళన చెంది ఈ కార్యక్రమాలు తలపెట్టాం. ఏదేమైనా చర్చలు సఫలం కాకుండా పోయినాయంటే ఆమర నిరాదీక్ష కూర్చోడానికి కూడా సంసిద్ధంగా ఉంటామని సందర్భంలో తెలియజేస్తూ, మరి గింతగానం జరుగుతున్న జగ్గులకు సోయమనున్నదా చెప్పుండ్రి. ఏ సోయి లేకపాయే. అంటే బూ అంటే దిక్కుమల్ల సభలు పెట్టాలా, జనాలకు ఇబ్బందులు కలిగియాలా, సంబురపడాలా, గిట్నే ఉంటాది. ఏపీలో ఏడ చూసినా గివ్వే బాధలులా, ఎక్కడ చూసినా గివ్వే కథలు. ఇక ఏపీ జనాలు అయితే ఏం పాలన మాకు దరిద్రం ఏందని దుమ్మెత్తిపోతా ఉన్నారు గాలిపక్క పార్టీ సర్కారు మీద.